పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల గురించి కూడా కేంద్రం గురించి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఫిబ్రవరి 22న లేదా 24, 25 తేదీల్లో అయితే పీఎం కిసాన్ 22వ విడత రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉన్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, నవంబర్లో అయితే 21వ విడత నిధులు అయితే రైతుల ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు 3 నెలలు గడుస్తున్న నేపథ్యంలో అయితే ఫిబ్రవరి 22 లేదా 24, 25 తేదీలో ఈ 3 రోజుల్లో ఏ తేదీలో అయినా రైతుల ఖాతాలో రైతులు అంటే 2000 చొప్పున జమ అయ్యే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. దీనిపై కేంద్రం మీద అధికారిక ప్రకటన అయితే చేయలేదు. మనం చూసుకోవచ్చు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే 2019లో తీసుకొచ్చారు. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రైతు ఖాతాలో జమ చేస్తారు. ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున అయితే రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలోనే ఈ రైతు భరోసా అంటే ఇన్స్టాల్మెంట్ సంబంధించి కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 22nd ఇన్స్టాల్మెంట్ సంబంధించి కూడా ఈ మంత్లోనే విడుదల చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ 2019 నుంచి ఇవే 6,000 రైతుల ఖాతాలో ఇస్తున్నారు. ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే అన్ని ఖర్చులు పెరిగాయి. కూలీల ఖర్చులు పెరిగాయి, అటు విత్తనాల ఖర్చులు పెరిగాయి, అలాగే మనం చూసుకుంటే ఎరువుల ఖర్చులు పెరిగాయి. ప్రతి ఒక్కటి ఖర్చు పెరిగినప్పటికీ కూడా కేంద్రం ఇచ్చే సహాయం మాత్రం పెరగడం లేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఈ 6,000 9,000 చేయాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం పట్టించుకోవడం లేదు. మొన్న బడ్జెట్లో కూడా ఈ 6,000 9,000 చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి రైతులకు సాయం చేసి ఏదైతే 6,000 ఉందో 9,000కు పెంచాలని చెప్పేసి కూడా రైతులు కావచ్చు, రైతు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అయితే పీఎం కిసాన్ 22వ విడత నిధులు రావాలంటే తప్పనిసరిగా రైతులు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే 22వ విడత నిధులు జమ అవుతాయని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఫార్మర్ ఐడి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైతే ఇప్పటివరకు కూడా రైతులు ఫార్మర్ ఐడి జనరేట్ చేసుకోలేదో వెంటనే మీ దగ్గరలో ఉన్న ఏఓ కావచ్చు, ఏఈఓ కావచ్చు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వద్దకు వెళ్ళినట్లయితే మీ తీసుకుని అయితే ఫార్మర్ ఐడి క్రియేట్ చేస్తారు. ఇది పీఎం కిసాన్కు ఫార్మర్ ఐడి కూడా మస్ట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ కేవైసీతో పాటు ఫార్మర్ ఐడి కూడా ఉండాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే 22వ విడతకు సంబంధించిన నిధులు అయితే రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. Subscribe to One India and never miss an update.